అందరికీ నమస్కారం. రేపటి దినమున కొత్త సంవత్సరం జరుపుకోబోతున్నాం. వాళ్ళందరికీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తికి పేరు పేరున శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పార్టీ తరపున. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో కొత్త పింఛన్లు తెప్పించినాయని చెప్పినాడు. ఆ పింఛన్లు ఎన్ని అంటే, ప్రొద్దుటూరు పట్టణంలో 15, రాజపాలెం మండలంలో 4, ప్రొద్దుటూరు మండలంలో 18, మొత్తం 37 పింఛన్లు, కొత్త పింఛన్లు వచ్చినాయి ఈ నియోజకవర్గానికి. అయ్యి ఆయన 3700 తెప్పించినట్టు ఫీల్ అవుతా ఉన్నాడు. 37 పింఛన్లను 3700 లాగా ఫీల్ అయినాడు. అవి కూడా కొత్త పింఛన్లు కాదు. ఎవరైతే ముసలోళ్ళు ఉండారో, పింఛన్ వస్తూ ఉన్నదో వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు ఇచ్చినారు. వాళ్ళ భార్యలకు కూడా దీంట్లో మళ్ళీ ఒక తిరగాసు పెట్టినారు. ఇలా గవర్నమెంట్ వచ్చి 7 నెలలు, 7 నెలల కాలంలో ఎంతోమంది చనిపోయినారు ఈ రాష్ట్రంలో. పింఛన్ తీసుకుంటూ ఎంతోమంది చనిపోయినారు. వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వలే. 11వ నెలలో 11/1/2024 1/11/2024లో ఎవరైతే చనిపోయినారో, అంటే ఆ 30 రోజులు 1/11/2024 నుంచి 30/11/24 వరకు, అంటే ఆ నెల రోజుల్లో ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు వాళ్ళ భర్తలు తీసి భార్యలకు ఇచ్చినారు. 10వ నెలలో చనిపోయిన వాళ్ళు, 8వ నెలలో చనిపోయిన వాళ్ళు, 9వ నెలలో చనిపోయిన వాళ్ళు, 6వ నెలలో, 5వ నెలలో చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. వరదరాజులరెడ్డి గారు చెప్తూ ఏం చెప్పినారు, గత 5-6 నెలల నుంచి కొత్త పింఛన్లు ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళందరికీ మేము ఇచ్చినామంటున్నారు. ఒక్కసారి వరదరాజులరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మీరు డేటా తెప్పించుకొని సరి చూడండి. ఎక్కడే కానీ కొత్త పింఛన్ లేదు. మా కాజా చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో 3000 పింఛన్లు ఉన్నాయి ఇవ్వాల్సినవి. మా గవర్నమెంట్లోనే 2024 జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసినారు, ఇచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు సంవత్సరం, రేపటితో సంవత్సరం కాబోతా ఉంది. సంవత్సరం అయింది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దాఖలాలు ఉన్నట్టు చూపిస్తే మా పాలక మండలి అంతా మేము రాజీనామా చేస్తాం. మా పదవులకు చేస్తాం, మా కౌన్సిలర్ పదవులకు చేస్తాం. ఒక్క పింఛన్ చూపించగలుగుతావా వరదరాజులరెడ్డి గారు? మీరు అయోమయంలో ఉండి ప్రజలను అయోమయంలో నెట్టుతూ ఉన్నారు మీ మాటల వలన. ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయండి. ఈ విధంగా రాష్ట్రంలో అబద్ధాలు చెప్పేవారు చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు మీరు తోడైనారు, ఆయనకు తోడు అబద్ధాలు చెప్పేదానికి. అబద్ధం కాదా ఇది? ఈరోజు ప్రతి సచివాలయం దగ్గరికి మీ స్టేట్మెంట్ చూసినాక, అయ్యా వరదరాజులరెడ్డి గారు చెప్పినారు కొత్త పింఛన్లు వచ్చినారంట, ఆయన పంచినాడు, మాదేమైంది, మా భర్త కూడా పలానప్పుడు చనిపోయినాడు, మేము అప్లై చేసేదానికి కూడా తీసుకోలేదే మా అయ్యి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని సచివాలయాలమ్మడి తిరుగుతున్నారు ప్రజలు. మీ స్టేట్మెంట్, తప్పుడు స్టేట్మెంట్ వలన వాళ్ళు చెప్పుకోలేకున్నారు. 15 పింఛన్లు ఇచ్చి ఏందో ఇచ్చినట్టు చెప్పినావు. ఎక్కడ ఇది భావ్యం? ఇది తప్పు కాదా? ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని పింఛన్లు ఇవ్వాలా? మీరు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం మీ ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇస్తామన్నారు.
ప్రతి ఆడ మనిషికి 50 ఏళ్ళు నిండితే పింఛను, ఇంకోటి ఏయో చెప్పినారు. అట్లా చెప్తే పోతే ఈ నియోజకవర్గంలో 7,000 పింఛన్లు ఇవ్వాల్సింది వస్తుంది. కొత్తవి 7,000 పింఛన్లు ఇవ్వాల్సింది వస్తుంది. మీరు చెప్పిన ప్రకారం, మీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం. మామూలుగా సాదాసీదాగా గతంలో ఉండే జీవో ప్రకారం అయితే 3,000 ఇవ్వాలి. 3,000 పింఛన్లు ఇవ్వాలి. ఇప్పటికి 15 పింఛన్లు ఇచ్చినారు. ఇక్కడ మొత్తం 37 ఈ నియోజకవర్గానికి. ఎక్కడ ఇది? నక్కకు నాగలోకానికి అంతా. ఇది కూడా పార్టీ ఆఫీస్లో. ఇప్పటికైనా మీరు ఈ డేటా తెప్పించుకొని చూడండి. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 14,870 పింఛన్లు ఉన్నాయి. ఈ నెల పంచినేటి. పోయిన నెల పంచినేటి 15,000 చిల్లర ఉన్నాయి. అట్లా చెప్పుకుంటా పోతే 6వ నెలలో 16,000 పింఛన్లు ఉన్నాయి ఇంచుమించు. అంటే మీ ప్రభుత్వం వచ్చేసరికి 16,000 పింఛన్లు ఉండేటి ఈ రోజుటికి ఎన్ని వచ్చినాయి? 14,870 పింఛన్లు అయినాయి. 1,200 పింఛన్లు లేవు. చనిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వలే. 16,000 పింఛన్లు ఉండేటి 14,870 అంటే సుమారు 1,200 పింఛన్లు తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోయిన దాంట్లో రీప్లేస్ ఏమైనా చేసినారా? చేయలే. ఈ 14, ఈ 15 మాత్రమే చేసినారు. 1,200 పింఛన్లు రీప్లేస్ చేయాల్సిన దాంట్లో 15 పింఛన్లు మాత్రమే రీప్లేస్ చేసినారు. అంటే ఏమని అర్థం? మీరు కొత్త పింఛన్లు ఇచ్చినట్ట, తీసేసినట్ట? ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అయోమయంగా స్టేట్మెంట్ ఇవ్వద్దు పెద్ద ఆయన. మీ స్టేట్మెంట్ వలన ప్రజలు అయోమయంలో పడతా ఉన్నారు. దయ ఉంచి ఇది గుర్తుపెట్టుకొని మరొక్కసారి స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు సరి చూసుకొని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.